సింహరాశి. సింహరాశి వారికి ఎన్ని గ్రహాలు బాగున్నాయి అని చెప్పుకునే దానికన్నా ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పుకోవాలి. నిజానికి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయ స్థానంలో రవి కుజ బుధులు బాగున్నారు, అలాగే వ్యయ స్థానంలో గురుగారు కూడా బాగున్నారు. వెరసి 5 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు ఉంటాయి అనేది మొదలు చెప్పుకుందాము. కేతువు గారి వల్ల, రాహు వల్ల, అష్టమ శని వల్ల దోషాలు. గురువు గారు శుభకార్యాలని చేయిస్తారు, శుభకార్యాల మీద మిమ్మల్ని ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు. అలాగే ఇళ్ల మరమ్మతులు గాని, ఇంకా వేరే ఏదైనా బంగారం మరమ్మతులు గాని ఇలాంటివన్నీ చేయించి వాటన్నిటినీ ఒక క్రమంలో ఇవి బాగున్నాయి, వీటి పనులన్నీ అయిపోయాయి అనుకునేటట్టు చేస్తారు తప్ప శనిగారు ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావాన్ని తగ్గించరు. ఇక్కడ యోగా చేయడం వల్ల, శనిగారికి తైలాభిషేకం చేయడం వల్ల అష్టమ స్థానంలో శని సంచార దోషం తగ్గుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చేయండి. ఇక ఈ రాహుకేతువుల యొక్క స్థితులు ముఖ్యంగా భార్యాభర్తల్ని, వ్యాపార భాగస్వాముల్ని, పబ్లిక్ రిలేషన్స్ ని, అలాగే రాజకీయాలలో ఉన్న వారిని, ఇలాంటి వారందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ ఇబ్బందిని మీరు అధిగమించాలి అంటే దుర్గమ్మ వారి పూజ చేసుకోవాలి, గణపతి పూజ చేసుకోవాలి.